హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఉప్పుగుండ్రు వెళ్తున్నాం అనమాట. సో నా హెయిర్ చూడండి ఎలా ఉందో. సో ఈ హెయిర్కి ఇప్పుడు మనం కటింగ్ చేయించడానికి వెళ్తున్నాము. హెయిర్ కట్ చేయించడానికి అయితే వెళ్తున్నాం సెల్యూన్కి. సో హెయిర్ ఇలానే ఉంచాలా లేదా కట్ చేయాలో కామెంట్లో చెప్పండి. హై గైస్, మన రైల్వే టన్నెల్లో వాటర్ చూడండి ఏ రకంగా ఉన్నాయో. వెనకాల బొల్లు వస్తని అదిగో ఆరాబు దాకా మొన్న మమతా తుఫానికి నీళ్ళు అయితే ఉన్నాయి అనమాట. బస్సు కూడా మునిగిపోయింది. ఈ అండర్ పాస్ మనం ఎప్పుడు ఉప్పుకుంటూ వచ్చినా నీళ్లు ఉంటానే ఉంటున్నాయి. ఈ అండర్ పాస్ని పట్టించుకుంటే నాదుడే లేడు. బళ్ళు అయితే విభత్సంగా అయితే పాడైపోతున్నాయి, కొత్త బళ్ళు కూడా. సో గైస్, ఇప్పుడే ఓసన్నా మినిస్ట్రీస్ ఉప్పుగుంట్రు హైవేలోనే చర్చి అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. ఇదిగే ఇక్కడ బోర్డు కూడా ఉంది, ఓసన్నా చర్చికి వెళ్ళే వాళ్ళు ఇక్కడికైతే రావచ్చు. ఇది ఉప్పుగుంట్రు హైవే. ఇటు వెళ్తే మన టీ టైం వచ్చింది. ఇప్పుడు మనం ఉప్పుగుంట్రులో అయితే వెళ్ళాలి లోపలికి. సో గైస్, ఇది ఉప్పుగుంట్రు ఇంటర్ కాలేజ్ అనమాట. 10th అయిపోయిన వాళ్ళు ఉప్పుగుంట్రు కాలేజీలో చేరవచ్చు. సో గైస్, ఇది ఉప్పుగుంట్రు ఆటో స్టాండ్స్, అంటే ఆటోలు అయితే ఉంటాయి అనమాట పెదగంజ వెళ్ళటానికి. సో మన చెర్రీ రైడర్ 46 స్కూల్ అనమాట ఇది. వెంకాయమ్మ ఆర్విబి హై స్కూల్ అయితే స్కూలు. సో కొంచెం ముందుకెళ్తే మన నికోలా జేసిగా వాళ్ళ స్కూల్ అయితే ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి. సరస్వతి హై స్కూల్. ఇటు స్ట్రైట్కి వెళ్తే బ్యాంక్ అయితే వచ్చింది అనమాట, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో టాపీ పని అయితే ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఇలా ఉండిద్ది అనమాట. ఇక్కడైతే చెట్లు బాగానే ఉన్నాయి. ఇదే యూనియన్ బ్యాంక్ ఆఫ్ మై ఇండియా. ఇది ఇక్కడ ఎప్పుడు ఫుల్గా ఉండిద్ది, రష్గా. తెలుసుగా యూనియన్ బ్యాంక్ అంటే ఇలానే ఉండిద్దని. ఇదే ఏటీఎం. సో